రైతులు తమ దిగుబడులు అమ్ముకోవటానికి వీలుగా దళారుల ప్రమేయం లేకుండా చేయటానికి దశాబ్దంన్నర క్రితం ఏర్పడ్డ రైతు బజార్లు దళారుల బజార్లుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అక్కడి రైతు బజారులో బ్రోకర్లు రైతుల్ని నిండా ముంచేస్తున్నారు. దానిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అందుకు కారణమైన అధికారిపై చర్యలు తీసుకోమని సాక్షాత్తు జిల్లా జాయింట్ కలెక్టర్ నివేదిక ఇస్తే అది అమలుకు నోచుకోవటం లేదు. అసలు సదరు అధికారికి అంతలా అండగా నిలుస్తోంది ఎవరు? అక్కడ ఆఫ్ ది రికార్డుగా జరుగుతున్న తతంగమేంటి? రైతు ఉత్పత్తులు వారికి లాభసాటిగా మార్చడానికి 2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు రైతు బజార్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆ రైతు బజార్లు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇక మేజర్ నగరాలు, పట్టణాల్లో అయితే ఇవి నిత్యావసరంగా తయారయ్యాయి. తిరుపతిలో అవి రైతులతో సమానంగా ప్రజలకు ఉపయోగపడుతూ వచ్చాయి. మార్కెట్ కంటే ధరలు తక్కువగా ఉండడంతో చాలా మంది వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. అయితే అధికారులు, దళారులు కలిసి ఈ వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున క్యాష్ చేసుకుంటూ ఉండడంతో తిరుపతి రైతు బజార్ దళారుల మార్కెట్లా తయారైంది. తిరుపతి రైతు బజార్లో 58 దుకాణాలు ఉంటే వాటిలో 60% రైతులకు, మిగతా 40% స్వయం సహాయక సంఘాలకు కేటాయించాలి. అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్టేట్ అధికారి మాత్రం మొత్తం షాపుల్ని వ్యవసాయం వదిలేసి పట్టణాల్లో ఉంటున్న రైతులకు, స్వయం సహాయక సంఘాల ముసుగులో తన వారికి కేటాయించేసుకున్నారు. వాళ్లు వాటిని రెంట్కిస్తూ దండుకుంటున్నారు. బ్రోకర్లు వాటిని అద్దెకు తీసుకుని జనాన్ని దోచుకుంటున్నారు. ఆ క్రమంలో తిరుపతి రైతు బజారుకు వెళ్తే దుకాణాల్లో దళారులు, వ్యాపారులు, చెట్ల కింద రైతులు కనిపిస్తుంటారు. ఒక మార్కెటింగ్ శాఖ అధికారి సమీప బంధువులకు ఇక్కడ దుకాణాలు కేటాయించిన సదరు రైతు బజార్ ఎస్టేట్ అధికారి తన సన్నిహితులకు కూడా దుకాణాలు రాసిచ్చేశారట. ఇక రైతు బజార్ బయట పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని సైతం సదరు ఆఫీసర్ వదల్లేదు. పార్కింగ్ ప్లేస్ లో గంప పెట్టుకున్నా విక్రయించుకోవడానికి 100 రూపాయలు, బండి పెట్టుకుని అమ్ముకోవాలంటే 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ కలెక్షన్ కోసం ఎస్టేట్ ఆఫీసర్ ఒక ప్రత్యేక సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకున్నారు. ఆయన గారి నిర్వాకాలతో రైతుల పొలం నుంచి నేరుగా రావాల్సి ఉన్న ఉత్పత్తులు ఇక్కడకు రావడం లేదు. రైతుల ముసుగులో ఉన్న వ్యాపారులు కూరగాయల మార్కెట్లో సరుకు కొని ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇంత తతంగం నడిపిస్తున్న సదరు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఒప్పంద ఉద్యోగి. గత 7 సంవత్సరాల నుంచి అతనే కొనసాగుతున్నాడు. సాధారణంగా హార్టికల్చర్ లేకపోతే అగ్రికల్చర్ డిగ్రీ చేసిన వారికి ఈ పోస్టులో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇతనికి మాత్రం ఆ అర్హతలు లేవంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఒక నేత పేరు చెప్పుకుంటూ ఏళ్ల తరబడి ఇతగాడు తతంగం నడిపించేస్తున్నాడు. దాంతోపాటు పై అధికారులను సంతృప్తి పరుస్తూ తాజాగా ఒక నేతకు వీర విధేయుడుగా మారారంటున్నారు. అందుకే రైతు బజార్లో ఇతని చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయినట్లు సమాచారం. అదలా ఉంటే గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిగింది. అయితే ఆ విచారణ ఫైల్ మార్కెటింగ్ శాఖలో మాయమైందట. మరోవైపు ఇతనిపై విచారణ నిర్వహించిన చిత్తూరు జాయింట్ కలెక్టర్ చర్యలు తీసుకోమని రైతు బజార్ సీఈఓకి 288 నంబర్ ఫైల్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ జేసీ ఆదేశాలు అమలు కాకుండా చేయడానికి రాజకీయ నాయకులు, దళారులు కలిసి చక్రం తిప్పుతున్నారట. ఒకవైపు రైతుల్ని ముంచేస్తూ ఇంకోవైపు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ బ్రోకర్ మార్కెట్ ని సర్కార్ ఎలా ప్రక్షాళన చేస్తుందో చూడాలి.